వెల్కమ్ బ్యాక్. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడక తప్పదు అంటారు. అయితే కొన్ని నిఖార్సైన నిప్పులు బయటపడేసరికి చాలా మంది దోషులు తప్పించుకుంటున్నారు. ఇది భారత న్యాయ వ్యవస్థలో, అలాగే దేశంలోని పాలనా వ్యవస్థలో సరిదిద్దలేని లోపంగా పరిణమించిందని చెప్పుకోవాలి. సరళా భట్ అనే కశ్మీర్ యువతి దారుణమైన రీతిలో రేప్ అండ్ మర్డర్కు గురైన ఉదంతంలో 35 ఏళ్ల తర్వాత ఛార్జిషీట్ వేయడం దేశంలో సంచలనం రేపుతోంది. 1990లో కశ్మీర్లో మిలిటెన్సీ తీవ్ర రూపం దాల్చినప్పుడు తన ఉద్యోగ ధర్మం కోసం టెర్రరిస్టుల బెదిరింపులను సరళా భట్ పట్టించుకోని పాపానికి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. మరి అలాంటి చాలా కేసులు చాలా ఉన్నప్పుడు సరళా భట్ కేసు మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఇందులో అసలు కిటుకు ఏంటి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్కు చెందిన పండిట్స్ కుటుంబానికి చెందిన యువతి సరళా భట్ శ్రీనగర్ షేర్-ఏ-కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నర్సుగా పనిచేస్తూ ఉండేది. అప్పుడు ఆమె వయసు 27 ఏళ్లు. నియోనటాలజీ వార్డులో అత్యంత సున్నితమైన నవజాత శిశువులను సంరక్షించే బాధ్యత ఆమెదే. నర్సింగ్ను ఆమె కేవలం ఉద్యోగంగా కాదు, ఒక సేవగా భావించేది. అలా తన ఉద్యోగం తాను చేసుకుంటూ కుటుంబానికి ఆసరా అయ్యే క్రమంలో ఆమెపై అనూహ్యమైన దాడి జరిగింది. కశ్మీర్ లోయలో పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాల మద్దతుతో నడిచే జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, జేకేఎల్ఎఫ్ వంటి ఉగ్రవాద సంస్థలు హింసాకాండకు పాల్పడ్డాయి. కశ్మీర్ పండిట్లను బెదిరించి వారి ఉద్యోగాలు, ఇళ్లు వదిలి వెళ్లిపోవాలని ప్రచారం చేశారు. ఒకవేళ తమ మాట వినకపోతే దానికి ప్రతిఫలం అత్యంత దారుణంగా ఉంటుందని బెదిరించారు. వారి బెదిరింపుల కారణంగా చాలా మంది హిందూ కుటుంబాలు మూటాముళ్లు సర్దుకొని పిల్లాపాపల్ని తీసుకుని తమ ఆస్తులన్నీ అక్కడికక్కడే వదిలేసి కశ్మీర్ను విడిచి వెళ్లిపోయారు. అయితే సరళా భట్ మాత్రం వెళ్లిపోలేదు. తన నిధులు నిర్వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రిలో రోగులను చూసుకుంటూనే ఉంది. ఆ నిబద్ధతే ఆమెను టార్గెట్ అయ్యేలా చేసింది. ఆ సమయంలో వేలాది పండిట్ కుటుంబాలు చేతికందిన సామాను మాత్రమే తీసుకుని జమ్మూ, ఢిల్లీ వైపు పరుగులు తీశారు. చాలా మందికి అదే శాశ్వత నిష్క్రమణగా మారింది. 1990 ఏప్రిల్ నాటికి లోయలో హిందూ జనాభా దాదాపుగా ఖాళీ అయిపోయింది. మిగిలి ఉన్నవారిలో సరళా భట్ కూడా ఒకరు. ఆమె కుటుంబానికి ఉన్న అవసరం వల్లనో, లేక టెర్రరిస్టుల బెదిరింపులకు తలరొగ్గరాదనే ధిక్కారం వల్లనో సరళ అక్కడే ఉంటూ ఉద్యోగ విధుల్లో మునిగిపోయింది. అదే ఆమె ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. కశ్మీర్ పండితులు తమ ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి లోయ విడిచి వెళ్లాలన్న మిలిటెంట్ ఆదేశాలను సరళా భట్ బహిరంగంగానే ధిక్కరించారు. ఈ విషయం ఆ తర్వాత కాలంలో సహచరుల ద్వారా, అధికారుల దర్యాప్తు ద్వారా వెల్లడైంది. ఆ ధిక్కారమే ఆమెకు మరణ శాసనంగా మారింది. 1990 ఏప్రిల్ 18న జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు సరళా భట్ను సకీమ్స్ క్యాంపస్లో హబ్బా ఖాతున్ హాస్టల్ నుంచి అపహరించుకుపోయారు. ఆమెను మాటల్లో చెప్పలేని రీతిలో దారుణంగా హింసించారు. జింకపిల్ల మీద తోడేళ్ల గుంపు పడ్డట్టు సామూహికంగా రేప్ చేశారు. ఆపై కాల్చి చంపేశారు. శ్రీనగర్ శివార్లలో ఉమర్ కాలనీ మల్లాబాగ్లో ఆమె శరీరాన్ని బుల్లెట్తో జల్లెడ పట్టిన స్థితిలో మరుసటి రోజు కనుగొన్నారు. ఆమెను భద్రతా బలగాలకు ఇన్ఫార్మర్గా పనిచేసిందని చెబుతూ జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు ఒక లేఖ ద్వారా ప్రకటించారు. అయితే స్టేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దర్యాప్తులో ఆ హత్యను సమర్థించుకునేందుకే సరళా భట్ ఇన్ఫార్మర్ అనే నింద వేశారని తేల్చారు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ముస్లిమేతరులు చేయకుండా ఉండాలనే జిహాదీ కుట్ర కారణంగా సరళాను రేప్ చేసి చంపేశారు.
దీనివల్ల హిందువులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలు చేయటానికి సహించకూడదు అనేది అసలైన ఉగ్ర కుట్ర. సరళ హత్య జరిగి 36 ఏళ్లు గడుస్తోంది. మరి ఇన్ని సంవత్సరాలుగా ఛార్జ్షీట్ ఎందుకని వేయలేకపోయారు? ఇది చాలా కీలకమైన ప్రశ్నే. ఆమె హత్యానంతరం కేసు నమోదైనా ఆ కేసు దశాబ్దాల తరబడి నానుతూ రావటంతో చల్లారిపోయింది. 1990లో కేసులు నమోదు చేసినా దర్యాప్తులు సరిగా జరగలేదు. అది మిలిటెన్సీ తీవ్రస్థాయిలో ఉన్న కాలం. పరిస్థితి అత్యంత దారుణంగా, ఉద్రిక్తంగా ఉండేది. వందలాది హిందూ కుటుంబాలను అత్యంత పాశవికంగా, అమానవీయంగా చంపేశారు. అవన్నీ అడ్రస్లు లేని హత్యలుగానే మిగిలిపోయాయి. నేరస్తులను ఎన్నడూ న్యాయస్థానం ముందుకు తీసుకురాలేకపోయారు. 2008 నాటి పోలీసుల నివేదిక ప్రకారం 1989 నుంచి 209 మంది కశ్మీరీ పండితులను హత్య చేశారు. వారిలో 109 మంది ఒక్క 1990 సంవత్సరంలో చంపేశారు. నమోదైన 140 కేసుల్లో కేవలం 24 కేసులకు మాత్రమే ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. 115 కేసుల్లో నేరస్తులు ఎవరనేది ఇంకా గుర్తించనే లేదు. ఇవి రికార్డులకు ఎక్కిన కేసులు మాత్రమే. రికార్డులకు ఎక్కకుండా అనేక వందలాది హత్యలు, అదృశ్యాలు జరిగాయని కశ్మీరీ పండిట్ సంఘాలు ఘోషిస్తూనే ఉన్నాయి. సాక్షుల జాడ తెలియకపోవటం, ఆధారాలు దొరక్కపోవటం, రాజకీయ సుముఖత లేకపోవటం, ఇవన్నీ కలగలిపి కేసును అటకెక్కించేశాయి. అయితే 2024లో డీజీపీ ఆదేశాల మేరకు ఈ కేసును జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేశారు. ఉగ్రవాద సంబంధిత కేసులను వేగంగా పరిష్కరించేందుకు ఏర్పాటైన ఎస్ఐఏ ఈ దర్యాప్తును చేపట్టింది. ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చొరవ కారణంగా రాష్ట్ర పరిపాలనలో కొత్త సాంప్రదాయాలు నెలకొంటున్నాయి. జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ మక్బూల్ భట్కు మరణ శిక్ష విధించినందుకు గాను ఆ తీర్పిచ్చిన న్యాయమూర్తి హత్య కేసును తిరిగి తెరవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా సరళ భట్ కేసును కూడా తిరిగి తెరవటం, కశ్మీర్ పండితులు ఎదుర్కొన్న దారుణమైన అన్యాయాలు పరిష్కరించే క్రమంలో భాగంగా ఈ కేసును పరిగణిస్తున్నారు. ఇక ఈ కేసులో సాక్షులను గుర్తించి వారిని సాక్ష్యం చెప్పేలా ఒప్పించడానికి దాదాపు ఏడాది పట్టింది. వారిప్పుడు చాలా వృద్ధులు. 2025 ఆగస్టులో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి సాక్షులు, ఆధారాలను తిరిగి పరిశీలించారు. హత్యాస్థలంలో దొరికిన స్లిప్ మీద ఉన్న చేతిరాతను కూడా విశ్లేషిస్తున్నాయి. 35 ఏళ్ల క్రితం నాటి ఆ కాగితమే నేరస్తులను నిర్ధారించి కీలకమైన సాక్ష్యంగా మారే అవకాశమూ ఉందంటున్నారు. ఎస్ఐఏ అధికారులు శ్రీనగర్లో ప్రత్యేకమైన న్యాయస్థానం ముందు 737 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జైల్లో ఉన్న జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్తో పాటు శ్రీనగర్కు చెందిన మాజీ కమాండర్ అబ్దుల్ హమీద్ షేఖ్తో సహా మొత్తం 5 జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులపై అభియోగాలు మోపారు. వారిలో అబ్దుల్ హమీద్ షేక్, గులాం మహ్మద్ తఫ్లు, మొహమ్మద్ యూసుఫ్ అలియాస్ ఇద్రీస్ ఈ 35 ఏళ్లలో వేర్వేరు సందర్భాల్లో చనిపోయారు. యాసిన్ మాలిక్తో పాటు ఖుర్షీద్ అహ్మద్ చల్కు తాజాగా విచారణ ఎదుర్కొనే అభియోగాలు నమోదు చేశారు. దశాబ్దాలుగా సేకరించిన మౌఖిక సాక్ష్యాలు, పత్రాధారాలు, ఫోరెన్సిక్ బాలిస్టిక్, వైద్య ఆధారాలు, ఎలక్ట్రానిక్ సమాచారం, విస్తృత క్షేత్రస్థాయి దర్యాప్తు ఆధారంగా ఈ ఛార్జ్షీట్ రూపొందించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే యాసిన్ మాలిక్ సీనియర్ జేకేఎల్ఎఫ్ కమాండర్గా ఉన్న కాలంలో శ్రీనగర్లో భద్రతా బలగాల వలయం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గాయపడిన కొద్ది రోజులకే ఈ హత్య జరిగింది అని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అంటే తనను పట్టుకునేందుకు బలగాలు ప్రయత్నించడానికి వ్యతిరేకంగా యాసిన్ మాలిక్ డైరెక్షన్లో ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒక సాధారణ నర్సు తన వృత్తి పట్ల నిబద్ధతతో భయానికి తలవంచకుండా నిలబడిన ధైర్యానికి 35 ఏళ్ల తర్వాతైనా న్యాయం దక్కే దిశగా అడుగులు పడుతున్నందుకు ఒకంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కశ్మీర్ ప్రజలు. అయితే ఈ కేసు కేవలం ఒక హత్య కేసు దర్యాప్తు మాత్రమే కాదు, కశ్మీర్ లోయలో జరిగిన సామూహిక వలసలకు, మరువలేని గాయాలకు ఉపశమనం అవుతుందేమో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ మహిళ.